గారు హీరో డైరెక్టర్ గారండి. హీరో మహేష్ బాబు గారండి. హ్మ్. సోనాలి బెంద్రే హీరోయిన్ అండి. హ్మ్. రాఘవేంద్ర గారు ప్రొడ్యూసర్ అండి అన్నాడు. వీడెవడో మనకి ఏస్తున్నాడు. నువ్వు రామువేనా అని అడిగా. ఫస్ట్ క్వెషన్ ఆ! నువ్వు రామువేనా? అంటే అవును సార్ నేనే రాము సార్ అన్నాడు. హ్మ్. నీ నంబర్ చెప్పు ఒకసారి నేను మళ్ళీ చేస్తాను ఫోన్ అన్నా. అప్పుడంటే ఈ నంబర్లు ఉండేవి కదా మనకి. మొబైల్స్ మొబైల్స్ లేవు, కదా. ఫోన్లు కూడా ఈ డిజిటల్ ఉండేవి కాదు కదా. అవును. మామూలుగా కదా. ల్యాండ్ లైన్స్. నంబర్ చెప్పాడు. వెంటనే ఫోన్ పెట్టేసి మళ్ళీ చేశాను. హ్మ్. తనే ఫోన్ తీసాడు. హ్మ్. కొంత నమ్మకం వచ్చింది. హ్మ్. ఏంటి కృష్ణవంశీ గారు నన్ను పిలిచారా? నా క్యారెక్టరా? హ్మ్. నన్ను పిలవడం ఏంటి అని చెప్పి అనుకున్నాను. రేపు ఉదయం ఒకసారి రండి సార్ అన్నారు. హ్మ్. సరే వెళ్ళాను. కృష్ణనగర్లో ఆఫీస్ అనమాట. అదే మన కమలాపూర్ కాలనీలో. కమలాపూర్. హ్మ్. అక్కడ ఆర్టిస్టులు చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు మొత్తం 100 మంది ఉన్నారు. హ్మ్. వెహికల్స్ లోపలికి వెళ్ళి రాముగారు సార్ మీకోసం వెయిట్ చేస్తున్నాం సార్ ఉండండి అని చెప్పి లోపలికి డైరెక్ట్ గారు చెప్పారు అన్నమాట. లోపల వెంటనే ఒక నిమిషంలో పిలిచారు లోపలికి. హ్మ్. కృష్ణవంశీ గారు లోపలికి వెళ్ళాను, కూర్చున్నాను. ఆయన అలా చూస్తా కూర్చున్నారు అనమాట. ఏంటి సార్ సిగ్గేస్తుంది సార్ అలా చూస్తున్నారు నన్ను అన్న. నేను అమ్మాయిలో చూడాలి ఏంటి నేను చూడకూడదా అన్నాడు ఆయన. అదే సార్ ఓ మంచి క్యారెక్టర్ ఉంది, పెద్ద ఎక్కువ సీన్లు ఉండవు, 4 సీన్లు ఉంటాయి, చేస్తావా అన్నాడు. హ్మ్. సార్ తను చెప్పిందంత నిజమేనండి అన్న. హ్మ్. ఎందుకు డౌట్ వస్తుంది నీకు? మహేష్ బాబు గారే హీరో, సోనాలి బెంద్రే గారు హీరోయిన్, మిగతా కాస్టింగ్ మొత్తం పెద్ద పెద్ద వాళ్ళు, అవును. లక్ష్మి గారి దగ్గర నుంచి మొత్తం అందరూ అవును. మామూలుగా లేదు. నాకు నాగబాబు గారు, అవును. అందులో లేని వాళ్ళు లేరు. నాకు ఏం అంటే బుర్ర పనిచేస్తుంది కానీ ఒక ట్రాన్సిట్లో ఉన్నానమాట నేను. హ్మ్. సరే మంచి క్యారెక్టర్ 4-5 సీన్లు వస్తాయి. మీతో మీ డైరెక్షన్ 2 సీన్లు చేసినా చాలు సార్ అని చెప్పాను కదా. నేను 4 సీన్లు వస్తాయి, నేనంటే 2 సీన్లు అంటే అని సరదాగా ఏదో హెయిర్ ఏది కట్ చేయించురా అన్నారు, చేశాను. క్యారెక్టరైజేషన్ చెప్పారు, వెళ్ళాను. ఆ మురారి సినిమా చేశాను. అంటే చేసిన నాళ్ళు దాదాపు 35 డేస్ ఏమో చేశాను. అందరూ అంటే ఆ సినిమాకి ఒక పెద్ద అంటే ఏమంటారంటే ఒక 20-30 కార్లు ఉంటాయి అన్నమాట డైలీ పికప్లు. మీరు చూసే ఉంటారు సినిమా మొత్తం ఫ్యామిలీస్, 10 ఫ్యామిలీస్, పిల్లలు, ఏనుగు